అయింది. సుపరిపాలనతో చక్కగా అన్ని పనులు మనం పూర్తి చేసుకుంటూ ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో శ్రీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మనం చక్కగా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈ మధ్యన గొట్టల పార్టీ వారు ఏదో వెన్నుపోటు అంటున్నారు. వెన్నుపోటు ఏంటో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి ఆ గొడ్డలే వెన్నుపోట్లు వాళ్ళకి అలవాటు అయిపోయి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు. మరి ఈ సందర్భంగా వాళ్ళని అడుగుతూ ఉన్నాను, 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి మీకు 4.5 సంవత్సరాలు పట్టింది. దాన్ని ఏమనాలి? అమ్మఒడి 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. కొంతమందికి 3 సంవత్సరాలు ఇచ్చారు, కొంతమందికి 2 పర్యాయాలు మాత్రమే ఇచ్చారు. ఇది మీరు కాదని చెప్పగలరా? ఏ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కానీ, కార్యకర్త కానీ, లేదా మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీనికి ఏమైనా సమాధానం చెబుతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. గుంతలేని రోడ్లు చేసి అన్ని రకాలుగా కూడా మన అభివృద్ధిని, సంక్షేమాన్ని మరి చక్కగా 2 జోడెద్దుల్లాగా చక్కగా ముందుకు పరిపాలన సాగుతూ ఉంటే మీ యొక్క మోసాలు, మీ యొక్క అవినీతి, మీ యొక్క దోపిడీని పక్కకు పెట్టాలి. దాన్ని పక్కన పెట్టే ఉద్దేశంతో ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ మీరు ముందుకు సాగుతున్నారు తప్ప ఎక్కడ కూడా మీకు అభివృద్ధి, సంక్షేమం కనిపించట్లేదా అని చెప్పి వారిని నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లా 6 నెలల క్రితం మన ఇన్ఛార్జి మంత్రి వారు కూడా ఒక కమిటీ మెంబర్గా మీ అందరి సహకారంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మండపేట నియోజకవర్గాన్ని మరి తూర్పుగోదావరి జిల్లాలో కలిపినందుకు ఈ సభాముఖంగా అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి వారిని శ్రీమతి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక విజ్ఞప్తి, సంక్షేమంలో అందరికన్నా ముందే ఉన్నాం, అభివృద్ధిలో కూడా అందరితో సమానంగా చూడమని చెప్పి వారిద్దరిని కోరుకుంటూ అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.